వాటర్ రుచులకి స్వాగతం సుస్వాగతం. నేను ఇవాళ చేయబోయే వంట చేపల పులుసు. చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు: 3 కేజీలు చేపలు, చింతపండు, వేయించిన ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు కారం, ఉప్పు, ఎండిన కొబ్బరి, మెంతులు తగినంత జీలకర్ర, తగినంత పల్లీలు, ధనియాలు, హోల్ గరం మసాలా మన టేస్ట్కి సరిపడు. అవన్నీ వేయించి మిక్సీ చేయాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇవన్నీ బాగా పొడి వచ్చే వరకు మిక్సీ చేసుకోవాలి. వేయించిన ఆనియన్స్ 3 ఆనియన్స్, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు తగినంత, 1 కప్పు కారం, మన టేస్ట్ సరిపడు ఉప్పు. ఇవన్నీ వేసి కొన్ని వాటర్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చింతపండు వాటర్ ఉంటాయి కదా, అవి వేసి కలిపేసుకొని మిక్సీలో మళ్ళీ పేస్ట్ రుబ్బుకోవాలి మెత్తగా. ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ కాగాక జీలకర్ర ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కలెమాకు కొంచెం వేగనియాలి. అది ఇంతకుముందు చేసుకున్న పేస్ట్ ఇందులో వేసేసాక బాగా కలపాలి. అది బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా కలపాలి. నూనె తేలేదాకా కలపాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇలా సరిపోయినన్ని వాటర్ వేసుకోవాలి. మనం చేపలు అన్నీ మునిగేంత బాగా కలపాలి. వాటర్ పోసుకొని తగినంత వాటర్, మనకు పులుసు చిక్కదనం కావాలంటే కొంచెము లూజ్గా ఉండాలంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇంకా పులుసు ఉడుకుతుంది కదా. ఇప్పుడు నూనె అంతా పైకి తేలింది కదా, ఒక్కొక్కటి వదిలిపెట్టాలి. చేపలు ఒకటేసారి వేయొద్దు. మెల్లిగా చెంచా తీసుకొని మెల్లిగా కలపాలి సైడ్ నుంచి, ఎందుకంటే అన్నీ చితికిపోతాయి. అవి మునిగేదాకా అనాలి చెంచాతోన. మంచి కలిపేసుకున్నాం కదా, అన్నీ మునిగాయి కదా. తర్వాత మూత పెట్టేయాలి. ఒక 5 నిమిషాలు పెట్టాలి హైలో. ఇంకా 5 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు తీసేద్దాం. బాగా ఉడికాయి చూడండి, నూనె పైకి తేలుతుందా. అయిపోయింది కూర.